ఇక 15 ఏళ్ల పెన్షన్ కమ్యూనిటేషన్ రికవరీ రూల్స్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఇచ్చే పెన్షన్ నుంచి కమ్యూనిటేషన్ భాగాన్ని తప్పనిసరిగా 15 ఏళ్లలో రికవరీ చేయాలన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బి అప్పారావు అనే రిటైర్డ్ తహసీల్దారు దాఖలు చేసిన ఎన్ఎల్పీపై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ జీకే మహేశ్వరి అలాగనే జస్టిస్ విజయ్ బిశ్రేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పెన్షన్ కమ్యూనిటేషన్ కింద తనకు చెల్లించిన 7.55 లక్షల మొత్తాన్ని కూడా 8% వార్షిక వడ్డీ కింద రికవరీ చేస్తే 11 ఏళ్ల 3 నెలల్లో మొత్తం తీరిపోతుందని వివరించారు. అయినప్పటికీ ఏపీ సివిల్ పెన్షన్స్ 1944లోనే సెక్షన్ 18 కింద 15 ఏళ్ల పాటు రికవరీ చేయాలన్న నిబంధన పేరుతో మరో 3 ఏళ్ల 7 నెలల పాటు రికవరీ కొనసాగించడం వల్ల తనకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ నిబంధన రాజ్యాంగం విరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లోని అంశాలను పరిశీలిస్తుంది.